మీ ఫౌండేషన్స్, మీ ఫెడరేషన్స్ ఇవన్నిటి గురించి తెలుసుకున్న తర్వాత ఐ వాంటెడ్ టు నో మోర్ అండ్ మోర్ అబౌట్ ఇట్. సో ఫస్ట్లీ కమింగ్ టు దిస్ ఏదైతే ఏక్ నయి దిశ, ఇదే 2019లో లాంచ్ చేశారు మీరు అనేసి నేను. కరెక్ట్ అండి. అసలు ఎందుకు ఇచ్చారు ఈ పేరు, ఏ ఉద్దేశంతో స్టార్ట్ చేశారు దీన్ని? హ్యూమన్స్ నీడ్ టు హ్యావ్ డైరెక్షన్ అండి. వెన్ దెర్ ఇస్ నో డైరెక్షన్ అంటే ప్రతి మనిషికి స్కూల్లో ఒక కామన్ క్వశ్చన్ ఉంటుంది, నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు. ఈ స్కూల్లో అడిగిన ప్రశ్నకి జనరల్గా టీచర్ సీరియస్ తీసుకోడు, చెప్పినోడు స్టూడెంట్ కూడా సీరియస్గా తీసుకోడు. మనుషుల ఫోకస్ ఎప్పుడు మారుతూ ఉంటుంది. మీరు చాలా మటుకు గమనించి ఉంటారు, వాడు 5th క్లాస్లో ఇంజనీర్ అవుదాం అనుకుంటున్నాడు, 8th డాక్టర్ అవుతాడు, 10th వచ్చేసరికి వాడు యాక్టర్ అవుదాం అనుకుంటాడు, సడన్గా ఇంటర్ వచ్చేసరికి వాడు ఏమీ కాకుండా నేను గ్రాఫిక్ డిజైనర్ అవుతాను ఫిక్స్ అవుతాడు. సో ఇదేంటంటే దెర్ ఈస్ సమ్వేర్ ఆల్వేస్ దెర్ ఈస్ ఎ డైరెక్షన్ చేంజ్ అవుతుంది. సో మనం ఏక్ నయి దిశ కాన్సెప్ట్ ఏమంటే నీకు ఫోకస్ ఉండాలి. ఎవడో ఇప్పుడు ఈ చేంజ్ ఎందుకు అయింది అనేది మీరు గమనిస్తే, వాడితో పాటు కలిసి తిరుగుతున్న ఫ్రెండ్ ఒకడు ఉంటాడు, వాడు అరే మనం ఇంజనీరింగ్ చాలా ఫోకస్ ఉందిరా భయ్, మా నాన్న ఇంజనీర్, ఆ పక్కింటోడు ఇంజనీర్, వాడిట్లో చేసి వీడి ఏదో కథ చెప్తాడు, వీడి కథ ప్రభావితం అయిపోయాడు, ఎస్ రేపటి నుంచి నేను ఇంజనీరింగ్కే ఫోకస్ చేస్తా అంటాడు. ఒక 6 నెలలు అది మారిపోతుంది. బేసిక్గా ఏంటంటే వీడు తన క్వాలిటీ అసెస్మెంట్ చేసుకుంటలేడు. అసలు నా మైండ్ సెట్ ఏంటి, నాకు ఎలాంటి ప్రొఫెషన్ సూట్ అవుతుంది, నేను ఏం చేయగలను. ఈ ఫోకస్ అనేది వ్యక్తులకి పేరెంట్స్ గో బై ఎన్వైరన్మెంటల్ ఇన్ఫ్లుయెన్స్. ఎస్, స్కూల్లో ఏం నడుస్తుంది, మన అపార్ట్మెంట్లో ఏం నడుస్తుంది, మన కాలనీలో ఏం నడుస్తుంది, దాని మీద మనం ఏం చదువుకున్నాం అనేది పక్కన పెడితే మన పిల్లలు మనకంటే బాగా చదువుకోవాలనే ఒక ఆలోచనలో రుద్దడం మొదలెడతారు. అసలు ఆ రుద్దడానికి వీడు కేపబులా కాదా అనే అసెస్మెంట్ చేయరు. సో స్కిల్ అసెస్మెంట్ అనేది అటు పేరెంట్కి పిల్లల మీద అవగాహన ఉండాలి, యాక్చువల్గా పిల్లలకి వాళ్ళ మీద వాళ్ళకి అవగాహన ఉండాలి.